టూ డిఫరెంట్ డేటా టైప్స్. ఒకటి వచ్చేసి ప్రిమిటివ్ డేటా టైప్, సెకండ్ వన్ ఈస్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. ఓకే, సో we'll discuss in detail. Primitive data types లో we have 8 different types of data. I mean 8 different type of data types. Primitive data types అంటే మనకి 8 డిఫరెంట్ ఉన్నాయి. ఓకేనా? ఆ 8 ఏంటంటే మనకి int, byte, short అన్ని లోయర్ కేస్ లో రాయాలన్నమాట. ఓకేనా? byte, short, int, long, double, float, double, char, boolean. Okay, these are the 8 different data types for the storage purpose of the data. ఓకే, బేస్డ్ ఆన్ ద డేటా మనకి ఏ టైప్ ఆఫ్ డేటా అనేది దాన్ని బట్టి మనకు ఆ డేటా టైప్ని యూజ్ చేస్తాం జావా. ఓకే, సో ఇక్కడ డేటా టైప్ ఈ బైట్ ఇక్కడ చూసారా, లెట్ మీ దిస్ ఎక్స్ప్లెయిన్. ఈ 4 ఉన్నాయి కదా, బైట్, షార్ట్, ఇంటూ, లాంగ్. ఓకే, ఈ 4 కూడా this 4 is one category, this 2 is one category, సింగిల్. ఓకే, క్యార్ అనేది వన్ కేటగిరీ, బులియన్ అనేది వన్ కేటగిరీ. ఓకేనా? ఈ 4 టూ క్యార్ బులియన్ నెక్స్ట్ ఇక్కడ బై షార్ట్ ఇంటూ లాంగ్ లో మనకి మన స్టోరేజ్ అంటే మనకున్న అప్లికేషన్ లో డేటా అనేది మనకి నెంబర్ అనుకోండి. ఓకే, సో ఓన్లీ నెంబర్స్ ఉంటే మన డేటా అనేది విల్ యూస్ ఎనీ ఆఫ్ దిస్ డేటా టైప్. ఓకే, బైట్ కానీ, షార్ట్ కానీ, ఇంట్ కానీ, లాంగ్ కానీ, ఇవన్నీ మనకి జావా డిఫైన్డ్ ప్రీ డిఫైన్డ్ కీవర్డ్స్. ఓకేనా? జావాలో మనకి ప్రీ డిఫైన్డ్ కీవర్డ్స్ ఉన్నాయి. జావా హ్యాస్ ప్రీ డిఫైన్డ్ కీవర్డ్స్. ఓకే, ఆర్ రిజర్వ్డ్ వర్డ్స్ అన్నమాట. అవి ఆ పర్టికులర్ కీస్ తోనే కాల్ చేస్తే దే కెన్ అండర్స్టాండ్ అనమాట వాట్ ఈస్ వాట్ అనేది. అండ్ జావా ఈజ్ స్ట్రిక్ట్లీ కేస్ సెన్సిటివ్. జావా ఈజ్ స్ట్రిక్ట్లీ కేస్ సెన్సిటివ్ అంటే మనకి అప్పర్ కేస్ అయితే అప్పర్ కేస్ ఇవ్వాలి, లోయర్ కేస్ అయితే లోయర్ కేస్ ఇవ్వాలి. ఏవి మనకి ప్రీ డిఫైన్డ్ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఇక్కడ మీరు చూస్తే ఈ ప్రీ డిఫైన్డ్ కీవర్డ్స్ అన్ని నేను లోయర్ కేస్ లో ఇచ్చాను. దట్ మీన్స్ ఓకే, ఇది మన కేస్ సెన్సిటివ్ కాబట్టి జావా విల్ ఐడెంటిఫై దిస్ కీవర్డ్స్ ఇఫ్ ఆల్ దీస్ ఇన్ లోయర్ కేస్ లో ఉంటేనే అది అండర్స్టాండ్ చేసుకుంటుంది అనమాట, ప్రీ డిఫైన్డ్ కీవర్డ్స్ అని చెప్పి. ఓకే, సో నెంబర్ ని స్టోర్ చేసుకోవాలంటే మనకి వీ కెన్ యూస్ దీస్ 4. ఓకేనా? సో 4 ఎందుకు? ఓకే, ఒక నెంబర్ ని స్టోర్ చేసుకోవాలంటే 4 ఎందుకు అనేది మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఈ ఫ్లోట్ డబుల్ ఏంటంటే మనకి ఇది కూడా నెంబర్ స్టోర్ చేసుకోవడం. ఓకే, కాకపోతే డెసిమల్ నెంబర్స్ అన్నమాట. అంటే పాయింట్స్ ఉంటాయి కదా, లెట్స్ సే స్టూడెంట్ పర్సంటేజ్ కానీ, ఓకే, మేల్ రేషియో, అది కూడా మనకి పర్సంటేజ్ వస్తుంది కదా, మేల్ రేషియో, ఫిమేల్ రేషియో, ఎంప్లాయీస్ హైక్ పర్సంటేజ్. ఓకే, ఇవన్నీ పర్సంటేజ్ అన్ని మనకి డెసిమల్స్ లో ఉంటాయి, అంటే 10.8. ఓకే, పాయింట్స్ లో ఉంటే ఆ పర్టికులర్ డేటాని స్టోర్ చేసుకోవడానికి విల్ యూస్ ఫ్లోటర్ డబుల్. ఓకే, క్యార్ అనేది మనకి సింగిల్ క్యారెక్టర్స్ ని స్టోర్ చేసుకోవడానికి.
ఒక సింగిల్ క్యారెక్టర్ స్టోర్ చేసుకోవడానికి. ఎగ్జాంపుల్ ఇక్కడ 1 2, ఓకే, 1 అనేది ఒక సింగిల్, ఓకే, 2 అనేది సింగిల్, ఓకే, నెంబర్ అయి ఉండొచ్చు అది, ఓకేనా, కానీ అది క్యారెక్టర్ కింద కన్సిడర్ చేస్తారు. ఓకే, వీల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. ఓకే, క్యార్ అనేది ఒక సింగిల్ క్యారెక్టర్ స్టోర్ చేసుకోవడానికి. బులియన్ అనేది ఇట్ ఈస్ ఏ జడ్జిమెంట్ అనమాట, ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్ ని స్టోర్ చేసుకుంటుంది. ఓకే, బులియన్ విల్ స్టోర్ ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ బైట్ షార్ట్ ఇంట్ లాంగ్ ఒక సింగిల్ నెంబర్ని స్టోర్ చేసుకోవడానికి 4 డిఫరెంట్ డేటా టైప్స్ అనేది ఒకసారి చూద్దాము. సో బైట్, మనం వేరియబుల్ అంటే ఏంటి, వేరియబుల్ అంటే మనకి మెమరీ ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో బైట్ యొక్క మెమరీ ఏంటంటే మనకి 1 బైట్ ఈస్ ద మెమరీ ఫర్ బైట్ డేటా టైప్. ఓకే, బైట్ డేటా టైప్ కి మెమరీ అంతా 1 బైట్. ఓకే, షార్ట్ డేటా టైప్ కి మెమరీ వచ్చేసి 2 బైట్స్. ఇంట్ డేటా టైప్ కి మెమరీ వచ్చేసి 4 బైట్స్. లాంగ్ డేటా టైప్ కి మెమరీ వచ్చేసి 8 బైట్స్. ఫ్లోట్ కి ఫ్లోట్ కి 4 బైట్స్. ఫ్లోట్ కి 4 బైట్స్. డబుల్ కి 8 బైట్స్. క్యార్ 4 బైట్స్, 2 బైట్స్ అనుకున్నా. క్యార్ బొలియన్ వచ్చేసి 1 బిట్. బులియన్ ఈస్ 1 బిట్. బైట్ కాదు అది, బిట్. ఓకే, సో ఇక్కడ మనం లోయర్ క్లాసెస్ లో వాట్ వి అండర్స్టాండ్ అబౌట్ బైట్స్. ఓకే, వన్ బైట్ ఈక్వల్ టు 8 బిట్స్. ఓకేనా, 1 బైట్ అంటే మనకి 8 బిట్స్ అనమాట. ఈ బిట్స్ కూడా మనకి రిప్రజెంటేషన్ ఎలా ఉంటది, సో ప్రోగ్రామింగ్ లో బిట్స్ అంటే ఏదర్ 0 ఆర్ 1 ఉంటుంది. ఓకేనా, బిట్స్ అంటే మనకి 0 ఆర్ 1 ఉంటుంది. సో దీని మెమరీ అంటే ఎన్ని నెంబర్స్ ఇది స్టోర్ చేసుకోగలదు అంటే ఇట్ కెన్ స్టోర్ 256 నెంబర్స్. ఓకేనా, సో 1 బైట్ అంటే ఇట్ కెన్ స్టోర్ 256 నెంబర్స్. ఎలా చెప్తున్నాము 256 నెంబర్స్ అంటే, సో ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, 1 బైట్ అంటే 8 బిట్స్ కదా. ఓకే, బిట్ రిప్రజెంట్స్ ఐదర్ 0 ఆర్ 1. లెట్స్ సే అన్ని బిట్స్ యాక్టివ్గా ఉన్నాయి అనుకుంటే మనకి ఎన్ని వన్స్ రావాలి, 8 బిట్స్ అంటే 8 నెంబర్స్ అనేది రావాలి. ఓకే, సో 8 వన్స్ ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఓకే, సో 4 4 8. సో ఇది మనకి బిట్స్ కి డినామినేషన్ ఏముంటుంది, 2 పవర్లో క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, బిట్స్ కి డినామినేషన్ మనం 2 పవర్లో క్యాలిక్యులేట్ చేస్తాం. మనం లెఫ్ట్ టు రైట్ టు లెఫ్ట్ వెళ్తాం. ఓకేనా, సో ఫస్ట్ ఇక్కడ రైట్ టు లెఫ్ట్ వెళ్తాం కాబట్టి ఫస్ట్ ఏముంటుంది మనకి, ఫస్ట్ వచ్చేసి 2 పవర్ 0. ఓకేనా, ఇది పవర్ 0 అనుకోండి. 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్, 2 పవర్ 4, 2 పవర్ 5, 2 పవర్ 6, 2 పవర్ 7. ఓకే, అడ్జస్ట్ చేస్తుంది ఇక్కడ. ఓకే, 8 బిట్స్ సరిపోయినాయి కదా. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తే 2 పవర్ 0 అంటే ఎంత. లెట్స్ గో టు దిస్ పేస్ట్ చేసి, ఓకే, 2 పవర్ 0 అంటే ఎంత మనకి 1. ఓకే, కొంచెం పేజ్ మారుద్దాం.
టూ పవర్ జీరో అంటే 1, 2 పవర్ 1 అంటే 2, 2 స్క్వేర్ అంటే 4, 2 క్యూబ్ అంటే 8, 2 పవర్ 4 అంటే 16, 2 పవర్ 5 అంటే 32, 2 పవర్ 6 అంటే 64, ఓకే. 2 పవర్ 7 అంటే 128. ఓకేనా? ఇది మనకి ఒక సింగిల్ బైట్, ఒక 1 బైట్ కనుక యాక్టివ్గా ఉంటే మనకి ఇలా వచ్చినాయి. సో ఇది కాంబినేషన్ 1 బైట్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద నెంబర్స్, అంటే వీ హ్యావ్ టు సమ్ ఆల్ ద నెంబర్స్. నెంబర్స్ అన్ని మనం ప్లస్ చేయాలి. ఓకేనా? ప్లస్ చేద్దాం చూడండి. వి ప్లస్ దీస్ ఆల్ దీస్ నెంబర్స్. 1 ప్లస్ 2 ప్లస్ 4 ప్లస్ 8 ప్లస్ 16 ప్లస్ 32 ప్లస్ 64 ప్లస్ 128. ఓకే. 255 వచ్చినాయి కదా. సో ఈ 255 మనం ఎంత రాసినప్పుడు 256 పండు. ఓకే. 255 నెంబర్స్. ఈ 255 నెంబర్స్ 1 బైట్ లో మనం ఎన్ని స్టోర్ చేసుకోవచ్చు నెంబర్స్ అంటే అప్ టు 255 నెంబర్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. 1 బైట్ లో అప్ టు 255 నెంబర్స్ ని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి నెగిటివ్ నెంబర్స్ అంటే నెగిటివ్ నెంబర్స్ కూడా ఉన్నాయి కదా. ఓకే. నెంబర్స్ అంటే ఓన్లీ పాజిటివ్ కాదు, నెగిటివ్ ఉంటుంది. సో ఈ 255 ఏం చేశారంటే నెగిటివ్ నెంబర్స్ని స్టోర్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం పాజిటివ్ కూడా స్టోర్ చేసుకోవాలి కాబట్టి సో -128 నుంచి +127 వరకు నెంబర్స్ని స్టోర్ చేసుకోవడానికి మనకి 1 బైట్ని యూజ్ చేశారు జావాలో. ఓకేనా? ఎందుకు -128 +127 అంటే మనకి 255 అనేది వస్తుంది అనమాట. ఓకేనా? సో ఆ పర్పస్కి మనకి మైనస్ నెంబర్స్. ఓకే. లెట్స్ మై రిక్వైర్మెంట్ ఈస్ ఐ వాంట్ టు స్టోర్ ఇండివిజువల్ సబ్జెక్ట్ మార్క్స్. ఓకేనా? స్టూడెంట్ యొక్క ఇండివిజువల్ సబ్జెక్ట్ మార్క్స్ని నేను స్టోర్ చేసుకోవాలి. ఓకే. సబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి? మొత్తం 6 ఉన్నాయి. ఓకే. 6 సబ్జెక్ట్స్ ఒక్కోటి 100 మార్క్స్. ఓకేనా? ఒక్కో సబ్జెక్టు 100 మార్క్స్. సో అలా 100 మార్క్స్ ఉన్నప్పుడు నాకు మాక్సిమం ఇది బయట అనేది మాక్సిమం +127 వరకు సపోర్ట్ చేస్తది. ఓకేనా? సో 100 లోపలే ఉంటది కాబట్టి నేను ఈ ఈ మెమరీ అంటే బైట్ అనే డేటా టైప్‌ని యూజ్ చేస్తే మార్క్స్‌ని స్టోర్ చేసుకోవడానికి సబ్జెక్ట్ వైస్ నాకు మెమరీ అనేది తక్కువ కన్జ్యూమ్ అయ్యిద్ది. అట్ ద సేమ్ టైమ్ ప్రోగ్రామ్‌ని బెటర్‌గా యుటిలైజ్ చేసినట్టు ఉంటుందన్నమాట. ఓకేనా? సో బేస్డ్ ఆన్ ద డేటా విల్ పిక్ ద డేటా టైప్. ఓకేనా? 1 బైట్ అంటే ఏంటి మనకి 1/8 అంటే మనకి రేంజ్ వచ్చేసి -128 టు +127. అలానే 2 బైట్స్ వచ్చేసి మనకి 60 64,000 సమ్, ఓకే, సమ్ చేంజ్ వస్తది. లెట్స్ సీ. ఇది టేబుల్ ఒకటి ఉంటది. డేటా టైప్స్ టేబుల్. అది ఒకసారి క్లియర్‌గా చూస్తే దాని నంబర్ రేంజ్ అనేది వస్తది. డేటా టైప్స్ ఇన్ జావా. ఓకే. ఇక్కడ చూడండి. ఈ టేబుల్ ఉంది కదా. టేబుల్‌లో మనం ఏం చూసాం? ఇప్పుడు బైట్ చూసాం. మనం ఏం చెప్పుకున్నాం? ఈ డేటా టైప్స్ కదా. సో ఇక్కడ ఏ డేటా టైప్స్ రిలేటెడ్ మెమరీ వాల్యూస్ అనేది మెన్షన్ చేశారు.
ఇది చూసినప్పుడు బైట్ డేటా టైప్ చూసాం. బైట్ డేటా టైప్స్ 1 బైట్ అంటే 8 బిట్స్. ఓకేనా, 8 బిట్స్. 8 బిట్స్ కనుక వర్కౌట్ అయితే మనకి -128 +127 మధ్యలో ఇంక్లూడింగ్ 0 అన్నమాట. ఓకే, అది మనకి బైట్. అలానే నెక్స్ట్ ఏంటి, షార్ట్. షార్ట్ అంటే మనకి 2 బైట్స్ అన్నమాట. 2 బైట్స్ అంటే ఎంత చెప్పుకున్నాం, 64,000 ఆర్ 65,000 చేంజ్ అనమాట. ఓకే, 65,000 చేంజ్ వస్తుంది. ఆ 65,000 కూడా మనకి పాజిటివ్ నెంబర్స్ నెగిటివ్ నెంబర్స్ని స్టోర్ చేసుకోవాలి కాబట్టి. ఓకే, సో వీళ్ళు ఏం చేశారు, ఈక్వల్గా నెగిటివ్ అండ్ పాజిటివ్ నెంబర్స్ని స్టోర్ చేశారు అన్నమాట. ఇక్కడ చూస్తే ఎంత మైనస్, ఓకే, 768 నుంచి ఐ మీన్ 32,768 ప్లస్ 32,767 ప్లస్ 1. ఎందుకు 1 చెప్తాను. మొత్తం 65,536 ఇస్ ద 2 బైట్స్ మెమరీ రేంజ్ అనమాట. ఓకే, 2 బైట్స్ అంటే ఏంటి మనకి, 1 బైట్ అంటే 8 బిట్స్ కదా. 1 బైట్ అంటే 8 బిట్స్, 2 బైట్స్ అంటే 16 బిట్స్. 2 బైట్స్ అంటే ఇదిగోండి 16 బిట్స్. సో 16s అన్ని సైన్డ్ ఇంటీజర్ అంటే అన్ని వన్స్ వేసుకొని దానికి టూ టూ డినామినేషన్ వేస్తే మనకి 65,536. ఇక్కడ మనకి ఈక్వల్గా అటు హాఫ్ ఇటు హాఫ్ నెగిటివ్ నెంబర్స్ని డివైడ్ చేశారనమాట. ఓకేనా, సో లెట్సే నాకు ఒక ఎగ్జామ్ ఉంది, అందులో నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఓకే, 1000 మార్క్స్కి ఎగ్జామ్, అందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఓకేనా, సో అలాంటి కేసులో మనకి ఆ నెగిటివ్ అనేది 100, ఓకే, -128కి వెళ్ళి దాటిపోయే ఛాన్సెస్ ఉంటాయి. వీ కెన్ యూజ్ ద షార్ట్ డేటా టైప్ అనమాట. ఓకేనా, సో హాఫ్ హాఫ్ స్ప్లిట్ చేశారు, అది మనకి షార్ట్. నెక్స్ట్ ఇంట్ వచ్చేసి ఎంత చెప్పుకున్నాం, ఇంట్ వచ్చేసి మనకి 4 బైట్స్. ఓకే, ఇంట్ వచ్చేసి 4 బైట్స్. ఇట్ ఈస్ 4 బైట్స్. 4 బైట్స్ అంటే మనకి ఎన్ని బిట్స్, 32 బిట్స్. ఓకేనా, అంటే 32 వన్స్ని మనం చేస్తే ఇది ఎంత బిలియన్స్లోకి వెళ్ళిపోయిందా. టూ, ఓకే, సో బిలియన్స్లోకి వెళ్ళిపోయింది అనమాట ఈ నెంబర్ అనేది. సో ఇది మళ్ళీ నెగిటివ్ పాజిటివ్ చేస్తే ఇలా వచ్చింది. అంటే ఈ బిలియన్స్లోకి వెళ్ళింది జనరల్గా ఎలాగా క్యాల్కులేట్ చేస్తారంటే, లెట్స్ ఏ కంట్రీ పాపులేషన్ ఆర్ స్టేట్ పాపులేషన్, ఇలాంటి పెద్ద పెద్ద నెంబర్స్ని స్టోర్ చేసుకోవడానికి మనకి ఈ ఇంట్ని వాడతారు. లేకపోతే పర్సన్ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్, ఓకేనా, ఇలాంటి డేటాని స్టోర్ చేసుకోవడానికి మనకి ఇంట్ డేటా టైప్ని యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి లాంగ్ డేటా టైప్. లాంగ్ డేటా టైప్ ఈస్ 8 బైట్స్. 8 బైట్స్ అనమాట లాంగ్ డేటా టైప్ అంటే. సో ఇందులో ఎయిట్ బైట్స్ అంటే ఎన్ని బిట్స్ అంటే 64 బిట్స్. ఓకేనా, ఇది ఇంకా చాలా హ్యూజ్ నెంబర్ అన్నమాట. ఓకేనా, అంటే పెద్ద పెద్ద కంట్రీ జీడిపిని క్యాలిక్యులేట్ చేయడానికి, లేకపోతే వరల్డ్ పాపులేషన్, ఇలాంటి పెద్ద నెంబర్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకి 8 బైట్స్ నెంబర్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా, లెట్స్ సే మనం ఆధార్ నెంబర్ ఉంది. ఓకే, ఆధార్ నెంబర్ ఎన్ని డిజిట్స్ ఉంటుంది, 12 డిజిట్స్ ఉంటుంది. ఓకేనా, ఇంకా క్రెడిట్ కార్డ్ నెంబర్ ఉంటుంది, క్రెడిట్ కార్డ్ 16 డిజిట్స్ ఉంటుంది. ఓకేనా, సో అలాంటి పెద్ద పెద్ద నెంబర్స్ని స్టోర్ చేసుకోవాలంటే మనకి లాంగ్ డేటా టైప్ని యూజ్ చేస్తారు. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే, ఈ 4 బైట్ షార్ట్ ఇంటూ లాంగ్ అనేది నెంబర్స్ని స్టోర్ చేసుకోవడానికి. కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెమరీ సైజ్ అని ఇచ్చారు. సో బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ మనం ఆ పర్టికులర్ డేటా టైప్ని చూస్ చేసుకోవాలి. ఓకే, అలా చూస్ చేసుకోకపోతే ఏమైద్దంటే, లెట్స్ సే నాకు స్టూడెంట్ సబ్జెక్ట్ మార్క్స్ ఎగ్జాంపుల్ బయటికి చెప్పుకున్నాం కదా. లెట్స్ సే స్టూడెంట్ సబ్జెక్ట్ మార్క్స్ నాకు మ్యాక్సిమం 100 ఉంటాయి. లెట్స్ సే సోషల్‌లో 88 వచ్చింది మార్క్స్. ఓకే, లెట్స్ సే వన్ స్టూడెంట్ గాట్ 88 మార్క్స్ ఇన్ సోషల్. మ్యాక్సిమం మార్క్స్ ఎంత, స్టూడెంట్‌కి వచ్చింది 88. మ్యాక్సిమం మార్క్స్ అంటే మ్యాక్సిమం ఎంతకు పెట్టారంటే 100 మార్క్స్ పెట్టారు. ఓకేనా, సో మనకు తెలుసు 100కి మించి స్కోర్ అనేది పెరగదు అని చెప్పి. సో అలాంటి కేసులో ఏ డేటా టైప్ నాకు సెట్ అయిందంటే, ఐ కెన్ స్టోర్
Okay, I can store the social marks in all the four data types. Okay, now ఈ ఫోర్ డేటా టైప్స్ సపోర్ట్ చేస్తుంది 88 మార్క్స్. కానీ ఇది చాలా పెద్ద మెమరీ రేంజ్ అనమాట. ఓకేనా, ఒక చిన్న డేటాని స్టోర్ చేసుకోవడానికి మనం హ్యూజ్ మెమరీని యూజ్ చేయాల్సిన పని ఉండదు అనమాట. ఓకేనా, ఒకసారి మనం ఆ మెమరీని పిక్ చేస్తే ఆ మెమరీ మొత్తం మనం ఏదైతే డేటా ఇన్సర్ట్ చేసామో ఆ డేటా మాత్రమే ఉంటుంది. ఓకేనా, సో ఒక చిన్న డేటా కోసం పెద్ద మెమరీ యూజ్ చేయడం అనేది ప్రోగ్రామింగ్లో పర్ఫార్మెన్స్ మీద చాలా హ్యూజ్ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకేనా, సో అప్రోప్రియేట్గా మనకి ఏ డేటా అయితే మనకి మ్యాథ్స్ పాసిబుల్ ఆ డేటా టైప్ని మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది వచ్చేసి మనకి ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ మార్క్స్. ఓకే, సబ్జెక్ట్ మార్క్స్ ఏది ఇండివిజువల్ సబ్జెక్ట్ మార్క్స్, అది కూడా 100 లోపల. ఓకే, 100 మార్క్స్ ఉండే సబ్జెక్ట్ మార్క్స్. లెట్స్ ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ టోటల్ మార్క్స్ ఆఫ్ ద స్టూడెంట్. ఓకేనా, స్టూడెంట్ టోటల్ మార్క్స్ కౌంట్ చేయాలి. ఇప్పుడు 6 సబ్జెక్ట్స్ ఉంటే టోటల్ మార్క్స్ 600. ఓకే, 600 అంటే మనకి ఈ రేంజ్ అనేది దాడిపోతుంది కదా, +127 దాడిపోతుంది 600 అంటే. సో నెక్స్ట్ ఏంటి, 2 బైట్స్ అంటే మనకి +32,000 వరకు సపోర్ట్ చేస్తుంది. ఓకే, 2 బైట్స్ అంటే ఇట్ విల్ సపోర్ట్ +32,000. ఇక్కడ చూసాం కదా, +32,000 వరకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి. సో మ్యాక్సిమం ఎంత ఇక్కడ 600 మార్క్స్. మ్యాథ్స్ వచ్చేసి ఒక స్టూడెంట్ 100 మార్క్స్ ప్రతి సబ్జెక్ట్లో తెచ్చుకుంటే 600 మార్క్స్. కానీ మనకి ఇంతకన్నా బెస్ట్ ఆప్షన్ లేదు. ఓకే, షార్ట్ అనేది +32,000, కానీ 600 మార్క్స్ స్టోర్ చేసుకోవడానికి మనం ఇక్కడ షార్టే యూజ్ చేయగలం. అంటే ఐ మీన్ ఇంటూ లాంగ్ కూడా యూజ్ చేయొచ్చు, కానీ ఎఫెక్టివ్గా మన మెమరీని యూటిలైజ్ చేయాలంటే షార్ట్ డేటా టైప్ని యూజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ బైట్. ఓకే, ఫోర్ బైట్స్ అంటే మనకది బిలియన్స్‌లో ఎన్ని డిజిట్స్ ఉంది ఆ నెంబర్ ఒకసారి చూద్దాం చూడండి. ఎన్ని డిజిట్స్ ఉంది? ఓకే, 10 డిజిట్స్ ఉంది. ఓకే, 10 డిజిట్స్ అంటే మనం ఫోన్ నెంబర్‌ని కూడా స్టోర్ చేయలేం. ఎందుకంటే ఇది మాక్సిమం 2తో స్టార్ట్ అయింది. మనకి మొబైల్ నంబర్స్ అన్నీ 7, 8, 9తో స్టార్ట్ అవుతాయి కాబట్టి మొబైల్ నెంబర్ అనేది యూజ్ చేయలేము. కాకపోతే మనకి పిన్ కోడ్స్ ఉంటాయి కదా, ఏరియా పిన్ కోడ్స్ 6 డిజిట్స్ ఉంటాయి కదా, ఏరియా పిన్ కోడ్స్ గానీ, ఇంకా సిటీ పాపులేషన్ గానీ, సిటీ పాపులేషన్ ఇలాంటివి ఆ రేంజ్ మెమరీకి సెట్ అవుతాయి అన్నమాట. లాంగ్ వచ్చేసి మనకి ఫోన్ నెంబర్స్‌ని స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, 9తో స్టార్ట్ అవుతాయి, 10 డిజిట్స్. ఫోన్ నెంబర్స్‌ని స్టోర్ చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ 16 డిజిట్స్ ఉంటాయి. క్రెడిట్ కార్డ్ నెంబర్స్‌ని స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో మనకి అప్రాప్రియేట్‌గా మనకున్న డేటాని బట్టి ఆ డేటా టైప్‌ని చూజ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫ్లోట్ అండ్ డబుల్. ఏం చెప్పుకున్నాం ఫ్లోట్ టు డబుల్ అంటే? ఫ్లోట్ టు డబుల్ పర్పస్ వచ్చేసి డెసిమల్ నెంబర్స్‌ని స్టోర్ చేసుకోవడానికి. డెసిమల్ నెంబర్‌ని స్టోర్ చేసుకోవడానికి ఫ్లోట్ టు డబుల్. ఇప్పుడు ఫ్లోట్ ఫ్లోట్ అంటే డెసిమల్ నెంబర్ పక్కన మనకి అప్ టు 6 ఫ్లోట్ స్టోర్స్ అప్ టు 6 డిజిట్స్ ఆఫ్టర్ డెసిమల్. అంటే పాయింట్ తర్వాత ఒక 6 డిజిట్స్ వరకు మనకి యాక్యురసీ అనేది మెయింటైన్ చేస్తది ఫ్లోట్ అనేది. అదే డబుల్ అనుకోండి, డబుల్ ఇట్ విల్ స్టోర్ అప్ టు 15 డిజిట్స్ ఆఫ్ యాక్యురసీ ఆఫ్టర్ డెసిమల్. ఓకే, ఎగ్జాంపుల్ వచ్చేసి ఫ్లోట్ మనకి బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ క్యాలిక్యులేషన్స్ or student percentage calculation. అంటే మనకి డెసిమల్ పక్కన 6 డిజిట్స్ లోపల ఉన్నాయన్నమాట. లెట్స్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది మనకి 7.35. ఓకే, అంటే డెసిమల్ పక్కన 2 డిజిట్సే ఉంటాయి.
ఓకేనా. అలాంటి కేసులో మనకి ఈ ఫ్లోట్ అనే డేటా టైప్ని యూజ్ చేయదు. స్టూడెంట్ పర్సంటేజ్ ఎలా చెప్తారు, 88.5 6 ఓకే, అలాగే చెప్తారు. అంటే డెసిమల్ తర్వాత మాక్సిమం 1 or 2 నెంబర్స్ ఉండేవి కాబట్టి అలాంటి కేసులో ఇది మనకి బెస్ట్ ఫిట్ అన్నమాట. డబుల్ అనేది మనకి డెసిమల్ తర్వాత మోర్ దాన్ 6 digits ఉంటే మనకి డబుల్ అన్నమాట. ఓకే. ఎగ్జాంపుల్ మనకి ఎగ్జాక్ట్గా ఎలా ప్రిసైజ్ క్యాలిక్యులేషన్స్ కావాలి, ఓకేనా. వరల్డ్ పాపులేషన్లో మెన్ ఫీమేల్ రేషియో ప్రిసైజ్గా కావాలి నాకు అంటే, ఫర్ సపోజ్ ఇక్కడ ఏం చేద్దాం అంటే 10/3 అన్నాను. ఇది చూడండి డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ వచ్చినాయి, చాలా వచ్చినాయి కదా. సో ఇంత ప్రిసైజ్గా నాకు కావాలి, డేటాని ఇంత ప్రిసైజ్గా స్టోర్ చేసుకోవాలనుకుంటే దెన్ విల్ గో ఫర్ ద డబుల్ డేటా టైప్ అనమాట. ఓకే. ఇక్కడ ఫ్లోట్ ఫ్లోట్ ఈస్ 4 bytes. Okay, 6 to 7 digits precision. Double is 8 bytes. Okay, float is 4 bytes, double is 8 bytes. Okay, so అదే కదా రాసుకున్నాం, 4 bytes 8 bytes. నెక్స్ట్ క్యారీస్ 2 bytes. క్యార్ అనేది మనకి 2 bytes అన్నమాట. వాట్ ఈస్ క్యార్ అంటే చూడండి, క్యారీస్ 2 bytes. అది 2 bytes అంటే ఏం చెప్పుకున్నాం మనం, 65,536. 2 bytes అంటే 65,000 చేంజ్ అన్నమాట, 65,536 అన్నమాట. ఓకేనా. అదే 2 bytes మనకి దేనికి ఉంది, షార్ట్ ఉంది అదే 2 bytes. కాకపోతే నెంబర్స్ ఏం చేశాడు వాడు, నెగిటివ్గా పాజిటివ్గా స్ప్లిట్ చేసుకున్నాడు. కానీ క్యార్లో 0 to 65,535 అంటే ఇంక్లూడింగ్ 0 అంటే 65,536. అంటే ఈ క్యార్ అనేది ఏంటంటే ఇట్ విల్ స్టోర్ ఎనీ సింగిల్ డిజిట్, స్టోర్ ఎనీ సింగిల్ క్యార్. ఓకేనా. క్యార్ అనాలి ఇక్కడ, ఎనీ సింగిల్ క్యార్ ని స్టోర్ చేసుకుంటది. ఇక్కడ క్యార్ మీనింగ్ అది ఆల్ఫాబెట్ అయి ఉండొచ్చు. ఓకే, ఆల్ఫాబెట్ మైట్ బి అప్పర్ కేస్ ఆర్ లోయర్ కేస్, ఏదైనా అయి ఉండొచ్చు. ఓకే, ఆల్ఫాబెట్స్ అప్పర్ కేస్ అయి లోయర్ కేస్ అయి ఉండొచ్చు, ఆల్ఫాబెట్స్ నెంబర్స్ అయి ఉండొచ్చు, నెంబర్స్ ని స్టోర్ చేసుకుంటది, స్పెషల్ క్యారెక్టర్స్ ని స్టోర్ చేసుకుంటది, స్పెషల్ క్యార్స్. అలానే రోమన్ నెంబర్స్, చైనీస్ కీవర్డ్స్, ఐ మీన్ చైనీస్ లెటర్స్ కూడా స్టోర్ చేసుకుంటుంది. సో ఇలాగా డిఫరెంట్ కాంబినేషన్. ఓకే, అన్ని సింగిల్ స్పేస్ని కూడా స్టోర్ చేసుకుంటుంది. అలాగా వర్డ్లో ఇలాగ సింగిల్ క్యారెక్టర్స్ అన్నీ వాడు కలెక్ట్ చేసుకుంటే దానికి 2 bytes మెమరీని అలొకేట్ చేశారనమాట. ఓకే, ఇక్కడ 0 అన్నాడు కదా, 0 అనేది మనకి పాయింటింగ్ టు ద స్పేస్ అన్నమాట. ఓకే, అక్కడ 0 అనేది ఏంటంటే మనకి ఒక సింగిల్ స్పేస్కి పాయింట్ అవుట్ చేస్తుంది. అది మీకు ఎక్స్క్యూట్ చేసి నేను చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఎక్స్క్యూట్ చేసి చూపిస్తాను. ఓకే, క్యాష్ అంటే ఏంటి, దాన్ని ఎలా రీడ్ చేస్తారు, ఎలా ఎక్స్క్యూట్ చేస్తారని. నెక్స్ట్ బులియన్ అంటే 1 bit. 1 bit అంటే ఏంటి, మనకి బిట్ అంటే ఎదర్ 0 or 1. అంటే ఇక్కడ 0ని ఫాల్స్ కింద కన్సిడర్ చేశారు, 1ని ట్రూ కింద కన్సిడర్ చేశారు. అంటే మన అవుట్పుట్ కనుక ఎండ్ రిజల్ట్ ట్రూ ఆర్ ఫాల్స్. లెట్స్ సే స్టూడెంట్ ప్రమోట్ స్టేటస్, ఐ మీన్ స్టూడెంట్ పాస్ స్టేటస్ అన్నారు అనుకో, ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, స్టూడెంట్ పాస్ స్టేటస్ ట్రూ అంటే పాస్ అయినట్టు, ఫాల్స్ అంటే ఫెయిల్ అయినట్టు. ఓకేనా. ఎంప్లాయీ ప్రమోషన్ స్టేటస్ ట్రూ అంటే ప్రమోట్ అయినట్టు, ఫాల్స్ అంటే ప్రమోట్ కానట్టు. ఓకేనా. అలాగే డెసిషన్ మేకింగ్